రారెండో అమ్మమ్మ ఇంటికి ఈరోజు మనము కేదార్నాథ్ వచ్చామన్నమాట. మేము పుష్కరాలకి వచ్చాం కదా, సరస్వతి నది పుష్కరాలకి. దాంతోపాటు చార్ధామ్ కూడా తగ్గుతుంది. నేను అంతకుముందు ఒకసారి వెళ్ళాను చార్ధాము, అంటే 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మళ్ళీ సరస్వతి నది పుష్కరాల సందర్భంగా మళ్ళీ వచ్చాం. ఇప్పుడు మనము ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే సోంప్రయాగ్లో ఉన్నాం. పార్కింగ్ అక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్ దగ్గర నుంచి సోంప్రయాగకి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. తప్పకుండా నడవాలి, లేకపోతే ర్యాపిడ్స్ ఉంటాయి, 50 రూపాయలు తీసుకుంటారు. 1/2 కిలోమీటర్ తెచ్చి వదిలిపెడతారు. 1/2 కిలోమీటర్ తర్వాత ఇదిగో చూడండి క్యూ. వీళ్ళంతా మనకి దర్శన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు చార్ధామ్కి 4 చోట్ల దర్శన్ రిజిస్ట్రేషన్లు ఉంటాయి. ఈ లైనే 1 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంది. ఇక మనకు ఫస్ట్లోనే మనం యాత్రకి రావాలి అనుకున్నప్పుడే ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మేము గంగోత్రి యమునోత్రి అయిపోయింది. ఇప్పుడు కేదార్నాథ్ రిజిస్ట్రేషన్, ఇంకా బద్రీకి ఉంటుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసమని అందరూ క్యూలో నిలబడ్డారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి దర్శన్కి ఒక టోకెన్ ఇస్తారు. మన రిజిస్ట్రేషన్ చేయించుకున్న చూపిస్తే ఆ టోకెన్ తీసుకొని మనం గౌరీకుండికి వెళ్ళాలి. ఆ గౌరీకుండి దగ్గర నుంచి నడిచే వాళ్ళు నడుస్తారు. ఇంకా హెలికాప్టర్స్ లేవు, రద్దు చేశారంట. ఇంకా డోలీలు, పల్లకి, అది బుట్టలు ఉంటాయి, అవి గుర్రాలు ఉంటాయి. మరి ఎవరికేం దొరుకుతాయో, ఎవరి ప్రాప్తం ఎట్టుందో అది అప్పుడు చూడాలి. నేను కూడా లైన్లోకి వెళ్తున్నాను క్యూలో టికెట్ కోసం, టికెట్ రిజర్వేషన్ కోసం, దర్శన్ టోకెన్కి ఈ క్యూ అంతా. భలే సౌకర్యాలు మాత్రం భలే ఏర్పాటు చేశారు. అసలు మేము అప్పుడు వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాము. 10 సంవత్సరాల క్రితం ఏమీ లేవు ఇక్కడ. ఇప్పుడు అన్ని బ్రహ్మాండంగా, రెస్టారెంట్లు మామూలుగా లేవు. సోంప్రయాగ్ నుంచి 3 కిలోమీటర్లు నడిచినాక ఇది అక్కడ వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్స్ ఎక్కాలి రిజిస్ట్రేషన్ అయినాక. గౌరీకుండ్ ఎక్కడ వరకు అక్కడ వెహికల్స్ ఎక్కాం కదా, మనిషికి 50 రూపాయలు తీసుకున్నాడు. ఇంకెక్కడి నుంచి గౌరీకుండ్ దగ్గరికి వచ్చాము. మరి ఎక్కడి నుంచి ఏమి ఎక్కాలో తెలియదు. అది బాస్కెట్కి 200 తీసుకున్నాడు అక్కడ వెహికల్ స్టాండ్ దగ్గర నుంచి. సోంప్రయాగ్ నుంచి గౌరీకుండ్ కరికి వచ్చాము ఒక వెహికల్లో. మళ్ళీ అక్కడి నుంచి 1 కిలోమీటర్ నడవంగా ఇక్కడికి వచ్చాం. ఎక్కడి నుంచి ఇప్పుడు డోలీలు, ఆ బుట్టలు, గుర్రాలు ఉంటాయి. డోలీకి అప్పు వెళ్ళటం కోసమే 15,000 అడుగుతున్నారు. మళ్ళీ కిందకు వచ్చేప్పుడు 15,000 అంట. అది పరిస్థితి. ఇప్పుడు బేరం చేస్తున్నారు, ఎంత ఇస్తాడో చూద్దాం. చూడండి మబ్బు ఎట్ట పట్టింది, క్షణానికి మారిపోయింది కేదార్లో క్లైమేట్. అంత మబ్బు నల్లగా చుట్టూరు. పైన కూడా పట్టేసింది, మా పైన కూడా. లోయలో నుంచి మొత్తం పట్టుకొచ్చేసింది మబ్బు. చూడండి అంత మబ్బు లోయలో. మేము రిటర్న్ అయ్యే రోజు హెలికాప్టర్స్ నైట్ అక్కడే ఉన్నాము. -5 degrees మామూలుగా కష్టాలు కూడా ఎక్కడైతే కేదార్నాథ్ అంతా అయిపోయింది. వర్షాలు మామూలుగా
పడి కొండలు బంగారం లాగా మెరుస్తాయి. ఇదే కేదార్నాథ్. అది పోయింది లోపల అంత బంగారు తోడిపేశారు. అసలు మేము చూసింది ఆ కేదార్కి దీనికి అసలు పొంతనే లేదు. జనం చూడండి తొక్కిసలాట్లో చచ్చిపోతారు. మామూలు తొక్కిసలాడతారు. స్పర్శ దర్శనం ఇంతవరకేనని 12 గంటల దాకాని టైం పెట్టారు. ఇక సచ్చేది లేదు బతికేది లేదు, చూసుకోవటం వెళ్ళిపోవటం, తొక్కేయటమే జనాలు. డేరాల్లోనే మేము ఉంది చూడండి. ఆ కొండ పక్కన ఉండే డేరాలు, దాంట్లో -డిగ్రీ, అస్సలు చలి వణుకు పుట్టిపోయింది. ఎండ తగలకపోతేనేమన్నా వెండి కొండలు, ఎండ తగిలిన దగ్గర ఏమన్నా బంగారు కొండలు. ప్రకృతిలో అందమంతా అక్కడే పోగు పోసినట్టుంది. అయితే చలి మాత్రం మామూలు చలి కాదు. -5 అంటే మీరే ఆలోచించండి. అప్పుడు బాగా 10 సంవత్సరాల క్రితం వచ్చాం కానీ అప్పుడు నాకైతే ఇంత అనిపించలే. ఇప్పుడు మాత్రం కష్టమే అనిపించింది. ఇంకా కేదార్నాథ్ మందిరం 3 కిలోమీటర్ల దూరం ఉంది. దాంట్లో ఎక్కిన పద్దాకు నడిపెత్తాడు. దగ్గరికి వచ్చా.